ఓం ఓం శ్రీ భగవానువాచ. 6వ అధ్యాయము 44వ శ్లోకం చూస్తున్నాం. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోऽపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు యోగ భ్రష్టత్వం చెందినటువంటి వాడి గతి దాని గురించి బోధిస్తున్నారు. అర్జునుడు సందేహం వ్యక్తపరిచాడు. శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా సరిపడనటువంటి ప్రయత్నం అంటే పెట్టవలసినటువంటి అంతటి ఎఫర్ట్ పెట్టలేక ఆ అల్టిమేట్ స్టేట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ దట్ ఈశ్వర ఆర్ ఆత్మ స్థితి, ఆత్మ సాక్షాత్కారము లేదా భగవత్ సాక్షాత్కారము పొందలేకపోయినటువంటి ఆ యోగి ఆయన తాలూకా గతి ఏమిటి? ఉభయ భ్రష్టత్వం చెందడా అంటే రెండింటికి చెడిపోయినటువంటి, అంటే ఇక్కడ ఇహలోకంలోను అక్కడ పరలోకంలోను రెండింటినీ కూడా పొందలేనటువంటి అయి భ్రష్టత్వం పొందుతాడు కదా అనేటువంటి ప్రశ్న అడిగిన దాని మీద శ్రీకృష్ణ భగవానుడు అసలు యోగ భ్రష్టునికి అసలు చెడిపోవడము అనేటువంటిది లేదా కిందకి పడిపోవడము, జారిపోవడము, ఆ యోగము ఏదైతే ఉందో అది నాశనం అవడము అనేటువంటిది ఉండదు అని చాలా స్పష్టంగా ఎంఫటిక్ గా చెప్తున్నటువంటి సందర్భం. అంటే యోగము తాలూకా ఉత్కృష్టమైనటువంటి విశేషమైనటువంటి ఆ ఫలితాన్ని, దాని తాలూకా గొప్పతనాన్ని ఇక్కడ అద్భుతంగా పరమాత్మ ఆవిష్కరిస్తున్నారు. మనం చూసాం ఈ యోగ భ్రష్టుల తాలూకా గతి ఏమిటి అనేటువంటిది అంటే చూసాం. అంటే దేర్ ఆర్ కొంత ప్రయత్నం చేసి, కొంత ఎఫర్ట్ చేసి, ఏదో అనేకమైనటువంటి ఆటంకాల వల్ల ముందుకు వెళ్ళలేకపోయినటువంటి వాళ్ళు, అది ఒక రకమైనటువంటి యోగులు. రెండో రకమైనటువంటి యోగులు ఏంటంటే చాలా ఎఫర్ట్ పెట్టారు, చాలా అడ్వాన్స్ అయ్యారు. అంటే దే కుడ్ ఎక్స్పీరియన్స్ దట్ ఆ పీస్ అండ్ జాయ్ అండ్ లవ్ అంతా ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్ళు ఆ శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఇంకా పరిపూర్ణమైనటువంటి యోగ స్థితి, ఆ అల్టిమేట్ స్టేట్ ఆఫ్ రియలైజేషన్ అనేటువంటిది పొందలేకపోయి ఏదో ఒక ప్రారబ్ధవశాత్తు దేహత్యాగం చేసినటువంటి వాళ్ళు, అంటే సమ్ అడ్వాన్స్డ్ యోగిస్, దే ఆర్ స్ట్రైవింగ్ యోగిస్, దే ఆర్ అడ్వాన్స్డ్ యోగిస్. రెండు రకాలైనటువంటి యోగులు కూడా గురించి కూడా ఈ 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చాలా చెప్పినారు. ఆరురుక్షేర్మనేర్ యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ సమః కారణముచ్యతే అని 6వ అధ్యాయంలో చెప్పారు. యోగారూఢస్య అంటే వన్ హూ ఇస్ అన్ ఎస్టాబ్లిష్డ్ యోగి, అండ్ ఆరురుక్షేర్మనేర్ యోగం వన్ హూ ఇస్ స్ట్రైవింగ్ యోగి, అంటే ప్రయత్నం చేస్తున్నటువంటి యోగి, ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి యోగి. వీటందరి గురించి కూడా చాలా చక్కగా ఈ యోగము అని అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ధ్యాన యోగము. ధ్యాన యోగము అని అంటే ఆత్మ సాక్షాత్కారము కోసము లేదా భగవత్ సాక్షాత్కారము కోసము, జీవాత్మ పరమాత్మ ఐక్యము కోసము ప్రయత్నం చేసేటువంటి యోగి. యోగము అని అంటే నాట్ సింప్లీ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ అష్టాంగ యోగా విధానంలో ఏదో ప్రాణాయామము, ఆసనాలు వేసేటువంటి యోగం కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రాజయోగము. రాజయోగంలో ఏం చేస్తాము అని అంటే 8 లింబ్స్ ఆఫ్ పాత్ ఆఫ్ యోగా. అంటే 8 లింబ్స్ మనం చూసాము. ఏది మనము సమ, దమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటిది యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ఇలా అష్టాంగ యోగా విధానం గురించి చాలాసార్లు చెప్పుకున్నాము. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార. మనకి లోకంలో బాగా ప్రాచుర్యంలో ఉండేటువంటి యోగము అంటే ఏంటి అని అంటే ఇది ప్రాణాయామం గురించి మాట్లాడతాము లేదా ఆసనం గురించి మాట్లాడతాము. కానీ 5వ స్టెప్ అయినటువంటి ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, దీస్ ఆర్ ది 4 ఇంపార్టెంట్ స్టెప్స్ విచ్ విల్ టేక్ అస్ టు సమాధి. సమాధి, సమత్వ యోగము లేదా బుద్ధి యోగము లేదా ఆత్మయోగము లేదా ధ్యాన యోగము, ఆ యోగం గురించి మాట్లాడుతున్నాం మనము. అది ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇన్ అవర్ ఓన్ సెల్ఫ్.
ఆ సెల్ఫ్ అంటేనే ఆత్మ. ఆత్మకి, పరమాత్మకు అభేదము. ఆ దృష్టితో మనం మాట్లాడుతున్నాం. ఆ యోగం గురించి మాట్లాడుతున్నారు. సో, ఆ యోగము సిద్ధి గురించి మాట్లాడుతున్నాడు పరమాత్మ. సో, ఆ యోగ సిద్ధి గురించి ప్రయత్నం చేసినటువంటి యోగి తన ఎఫర్ట్‌లో ఫెయిల్ అయితే ఆ యోగ భ్రష్టము. ఆ యోగం నుంచి చెడిపోయినటువంటి స్థితి, ఆ యోగంలో కుదురుకోనటువంటి స్థితి తాలూకా పరిస్థితి ఏంటి? ఆ యోగి తాలూకా పరిస్థితి ఏంటి? వి ఆర్ ఆల్ ఇన్ దట్ పాత్ ఆఫ్ యోగా. గుర్తుపెట్టుకోవాలి. వి ఆర్ ఆల్ స్ట్రైవింగ్ టు బి ఇన్ దట్ పాత్ ఆఫ్ యోగా. యోగా ఆఫ్ మెర్జెన్స్, యోగా కలయిక, యోగా ఆఫ్ రియలైజేషన్, ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. డోంట్ టేక్ దట్ వర్డ్ యాస్ వెరీ లైట్. ఎందుకంటే ఇంత మనం చెప్పుకోవాల్సింది ఎందుకు ఉందంటే, యోగము గురించి అనేకమైనటువంటి అభిప్రాయాలు లోకంలో ఉన్నాయి. ఈ యోగము అనంటే ఏ యోగం అయితే ఆత్మ పరమాత్మల కలయిక గురించి మాట్లాడుతుందో, ఎప్పుడైతే ఈ అహంకారముగా ఉన్న నేను ఆత్మను అని తెలుసుకోవాలి. ఆత్మ అంటే the consciousness which is not different from the cosmic consciousness or పరమాత్మ కాన్షియస్నెస్. ఆ చేతన పరమాత్మ చేతన నుంచి అభేదమైనటువంటి ఇండివిడ్యువలైజ్డ్ కాన్షియస్నెస్. బట్ ఇండివిడ్యువలైజ్డ్ కాన్షియస్నెస్ కాస్త అహంకారం అయిపోతున్నారు. ఈ అహంకారము ఇట్స్ ఓన్లీ రిఫ్లెక్టివ్ కాన్షియస్నెస్ ఆఫ్ ఆత్మ చైతన్యము. అది గుర్తుపెట్టేవాళ్ళు. ఆత్మ అంటే నేనెవరు అనేటువంటి దాన్ని తెలుసుకున్నప్పుడు లిమిటెడ్‌గా, పరిమితముగా, అంటే ప్రాపంచిక చింతనలతో, దేహాభిమానముతో, మనస్సు వీటితో కలయిక అయిపోయి సంసారంలో రాగద్వేషాలు, నేను నాది అనేటువంటి చింతనలతో కొట్టిమిట్టాడుతుండేటువంటి అహంకారం కాస్త ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫై అంటే అది అది ఎల్లప్పుడు ప్యూరిఫైగానే ఉంది. ఇట్స్ ఎ కంటామినేటెడ్ లైక్ ద వాటర్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద హిల్స్. వెన్ ఇట్ ట్రావెల్స్ అలాంగ్ ది ప్లెయిన్ ల్యాండ్స్ ఇట్ గెట్ కంటామినేటెడ్. సో ఆల్సో దిస్ కాన్షియస్‌నెస్ ఎప్పుడు ఏది అంటదు. మలినములనేటువంటిది చేతనకు అంటవు. కానీ అంటినట్టుగా కనబడి రాగద్వేషాల మిళితములో మనం సంసారంలో భ్రష్టత్వాన్ని పొందుతూ ఉంటాం. దానిని ఈ యోగ సాధన ద్వారా ఏమిటి యోగ సాధన అంటే ముఖ్యముగా మనం చేస్తున్నటువంటిది శ్రవణ మనన నిధిధ్యాసనముల ద్వారా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ యోగము అనంటే ఈ ఆత్మయోగము ముఖ్యముగా మనకి చేయవలసింది ఏంటంటే శ్రవణ మనన నిధిధ్యాసనాదులు. కర్మ శ్రద్ధ కాకుండా కర్మ పట్ల శ్రద్ధ కాదు. కర్మ కాస్త జ్ఞానంలోకి మారాలి. తెలియుట. ఈ తెలియడము వల్ల ఈ శ్రవణ మనన నిధిధ్యాసనాదుల వల్ల మనలో ఉండేటువంటి ఆ మనోమాలిన్యం కాస్త తొలగిపోయి ఆత్మగా ప్యూర్ కాన్షియస్‌నెస్‌గా ఆ ఆత్మే జీవ బ్రహ్మైక్యముగా మిగిలి ఉండడం. అది యోగం. సో, ఆ యోగములో ఎస్టాబ్లిష్ కాకపోయి దేహత్యాగము చేస్తే వాడి గతి ఏమిటి? దిస్ ఈస్ ద క్వెషన్. దట్ ఈస్ ద క్వెషన్. ఇఫ్ యూ హావ్ క్లారిటీ ఇన్ అవర్ పర్షియన్స్, క్లారిటీ ఆఫ్ అండర్‌స్టాండింగ్, దెన్ వీ కెన్ అటైన్ ద స్టేట్ ఆఫ్ రియలైజేషన్. అది మనం గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడేం చెప్తున్నారు? ముందు 2 గడిచిన 3, 4 శ్లోకాల్లో దాని గురించి చెప్పారు. ఏం చెప్పారు? ఈ ఎఫర్ట్ ఏదైతే ఈ యోగము ఇప్పుడు ధ్యానము, శ్రవణమన నిధిధ్యాసనాదులు తెలుసుకోవడము అనేటువంటిది ఏదైతే చేస్తున్నామో అది ఇట్ విల్ నెవర్ లాస్ట్. మోరోవర్ ఏం చేస్తుంది? అది మనకి ఒక మంచి ఫుటింగ్ ఇస్తుంది. ఈ జన్మలో ఇట్ విల్ గివ్స్ ఎ బెస్ట్ ఫుటింగ్. ఏం చెప్తున్నారు? శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయతే. శుచివంతుల ఇళ్లలోను, శ్రీమంతుల ఇళ్లలోని మనకు ఒక ఫుటింగ్ ఇస్తుంది. అంతేకాకుండా అక్కడి నుంచి ఆ ఆ ఆ ప్లేస్ నుంచి సెకండ్ అడ్వాన్స్డ్ యోగీస్ ఏం చేస్తారంటే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం. యోగవంతుల ఇళ్లలో మనకి జన్మించేటువంటి స్థితి వస్తుంది. ఆ యోగవంతుల ఇళ్లలో అంటే అక్కడ మళ్ళీ ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మనము ముందుకు వెళ్తాం. చెప్తే తర్వాత యతతేచ తతో భూయః సంసిద్ధి కురునందనః. యతతేచ అక్కడి నుంచి ప్రయత్నం మొదలెడతారు. అంటే ఎక్కడ ఆపాడో ఆ యోగి అక్కడి నుంచి యతతేచ ఆ ప్రయత్నంతో తతో భూయః సంసిద్ధి. అక్కడి నుంచి మనకి సిద్ధి వైపు మన ప్రయాణం అనేటువంటిది కొనసాగుతుంది. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు అనంటే పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే హవసోపితః.
ఇంకా పూర్వాభ్యాసం ఉంది. పూర్వాభ్యాసం అంటే గత జన్మల్లో మనం కొంత ఎఫర్ట్ చేశాము. యోగము గురించి, సిద్ధి గురించి, భగవత్ సాక్షాత్కారం గురించి, తన్ను తాను తెలుసుకుందికి చాలా ఎఫర్ట్ పెడుతున్నాం. శ్రవణ మన నిధ్యాసాదులు చేస్తున్నాం. ధ్యానం చేస్తున్నాము. తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. గురు శుశ్రూష చేస్తున్నాం. శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాం. శాస్త్రంలో చెప్పినటువంటి సత్య విషయాలన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది ఆ పూర్వాభ్యాసము. అంటే గడచిన జన్మలలో ఏదైతే మనము పూర్వ జన్మకు చెందినటువంటి అభ్యాసం ఏదైతే ఉందో పూర్వాభ్యాసము, గడచిన జన్మల చేత ఆ అభ్యాసము చేత హ్రియతే హ్యవసోపి సహా. హ్రియతే అంటే ఆ అభ్యాసమే మనను ముందుకు తోసేస్తుంది. యోగం వద్దనుకున్నను కూడా. మనం ఏం చేస్తున్నాము? మనకే ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ఒక 30 రోజులు, 40 రోజులు మనకు గ్యాప్ వస్తున్నది. మన సత్సంగంలో కూడా అనేకమైనటువంటి గ్యాప్ వస్తున్నది. కానీ ఎప్పుడైతే మళ్ళీ మనం సంకల్పం చేసామో, ఈ సంకల్పం ఎక్కడి నుంచి వస్తున్నది? లోపల నుంచి పుడుతున్నది. అరే! మనం భగవద్గీత మిస్ అయిపోతున్నామే, లేతే మన సాధన మిస్ అయిపోతున్నదే, మన ఎఫర్ట్ తప్పకుండా పెట్టాలి కదా! అనేటువంటిది మళ్ళీ మనం ఆకర్షితులం అవుతున్నాం. అంటే ఆ లోపల పెట్టినటువంటి పూర్వాభ్యాసం ఏదైతే ఉందో గత కొన్ని సంవత్సరాలుగా, ఈ సంవత్సరాలుగా ఉండేటువంటి సంస్కారాలు. అంటే గత జన్మల నుంచి వచ్చినటువంటి సంస్కారాలు బీజ రూపంలో మన చేతనయందు ఉంటాయి. బీజ రూపంలో అంటే మన మనస్సులో నిక్షిప్తమై ఉంటాయి. నిక్షిప్తమై ఉండేటువంటి సంస్కారాలు మళ్ళీ మనకి ముందుకు తోసినట్టుగా యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ బీన్ ఫోర్స్డ్ మన ముందుకు చేసినట్టుగా పూర్వాభ్యాసతేనైవ పూర్వాభ్యాసము వల్ల మనము క్రియతే ఆకర్షితులమవి ముందుకు తోసుకొని పోబడతాము. అది చెప్తున్నారనమాట. అంటే దిస్ ఇస్ ఎ వెరీ వండర్‌ఫుల్ స్టేట్‌మెంట్ ఆఫ్ భగవాన్. పూర్వాభ్యాసము వల్ల. అందువల్ల అభ్యాసం కూసి విద్య అన్నారు. అభ్యాసాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. ఈ ఇది మనము చేస్తున్నటువంటి ఏ అభ్యాసం అనేటువంటిది చాలా జాగరూకతగా ఉండాలి. చిన్నప్పుడు పిల్లవాడు కూడా క్లాస్‌కెళ్ళకపోతే, స్కూల్‌కెళ్ళకపోతే, అక్షరాలు దిద్దకపోతే పేరెంట్స్, టీచర్స్ వాడిని ఫోర్స్ చేస్తారు. ఎందుకు అనంటే దట్ ఎఫర్ట్ ఈస్ నెవర్ లాస్ట్. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ దో హి ఈస్ వేవర్డ్ చిల్డ్రన్ అంటే తప్పిపోయినటువంటి కొడుకు రాజు అలా వెతుకుతూనే ఉంటాడు. చిన్నప్పుడు దొంగలెత్తుకుపోయినా కూడా వాడి చెడు సంస్కారాలతో దొంగలతో తిరిగినప్పటికీ కూడా మళ్ళీ ఏదో ఒకానొక టైంలో ఆ కొడుకుని మళ్ళీ మంత్రి గుర్తిస్తాడు. ఆ రాజకుమారుడు మళ్ళీ ఆ రాజ్యంలోనే ఆ రాజుగారి కోశాధికారంలోనే దొంగతనానికి వస్తాడు. ఈ కథ అందరికీ తెలిసిందే. అందుకని ఐఎమ్ స్కిప్పింగ్ ఇట్. సో ఎప్పుడైతే మళ్ళీ ఆ రాజకుమారుడు రాజ్యానికి తన రాజ్యంలో తన సొంత ఇంటికే వచ్చి దొంగతనం చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు ఆ మంత్రి ఆ రాజకుమారుని గుర్తించి నాయనా నువ్వు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. దీనికి అసలైనటువంటి హక్కుదారుడు నువ్వే. యు ఆర్ ద ప్రిన్స్ అండ్ దిస్ ఎంటైర్ వెల్త్ బిలాంగ్స్ టు యూ. యు ఆర్ అన్నెసెసరీలీ బికాస్ ఆఫ్ యువర్ ప్రీ సంస్కారాస్ ఓల్డ్ సంస్కారాల వల్ల నువ్వు హైజాక్ చేయబడ్డావు. నువ్వు దొంగలించబడ్డావు. అలాగే మనలో ఉండేటువంటి ఈ సంస్కారం కానీ, ఈ చైతన్యము, ఆత్మ ఎవర్ ప్యూర్. అది ఎవర్ కాన్షియస్. బట్ సమ్‌హౌ మన అలవాట్ల వల్ల అది మనం మర్చిపోయాం. ఊరికినే ప్రపంచంలో నేను, నాది అనేటువంటి వాటితో తిరుగుతున్నాం. అది ఎప్పుడైతే మళ్ళీ మనము ఈ అభ్యాసం అనేటువంటిది చేసామో, ఏది ఈ సత్సంగము లేతే మంచి సాధ సాధనలతో మళ్ళీ మిత్రత్వము, అభ్యాసము వీటన్నిటి వల్ల ఈ వైరాగ్యం అనేటువంటిది అలవడుతుంది. అభ్యాస వైరాగ్యము అనేటువంటిది అలవడినప్పుడు మళ్ళీ ఆ లోపల ఉండేటువంటి అవి మళ్ళీ మేల్కొంటాయన్నమాట. ఆ మంచి శక్తులు. సకారాత్మక శక్తులు, నకారాత్మకము. అందుకనే పాండవులు ఎప్పుడు కూడా దే ఆర్ ఆల్‌వేస్ డివోటెడ్ టు కృష్ణ అండ్ దే ఆర్ ఆల్‌వేస్ టువర్డ్స్ ధర్మ. ఆ ధర్మము అనేటువంటిది వదిలిపెట్టొద్దు. ధర్మము అనంటే ఆత్మధర్మమే ఉత్కృష్టమైనటువంటి ధర్మము. ఏంటి ఆత్మధర్మం అనంటే తనెవరో తను తెలుసుకొనుట అనేటువంటిది ఎవ్వర్ కాన్స్టెంట్‌లీ వి షుడ్ రిమెంబర్ దట్. అందుకనే నిత్యము భగవంతునితో సాన్నిహిత్యం అనేటువంటిది ఉండాలి. భగవంతుడే కో ధర్మ సర్వధర్మాణం పరమో మతః అన్నాడు భీష్ముడు కూడా. మన యుధిష్ఠిరుడు అడిగాడు భీష్ముడిని అంపశయ్య మీద ఉన్నప్పుడు. విష్ణు సహస్రనామంలో అదే చెప్తారు. కో ధర్మ సర్వధర్మాణం పరమో మతః. అంటే అటువంటిది కృష్ణుడే పరమధర్మం. అంటే భగవంతుడే సర్వధర్మం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. దీస్ ఆర్ ది వర్డ్స్ ఆఫ్ ది భగవాన్ విచ్ వి షుడ్ నాట్ టేక్ లైట్. సో ఎప్పుడైతే ఆ ధర్మాన్ని మనం పట్టుకుంటామో, ఆ భగవత్ ధర్మాన్ని పట్టుకుంటామో అది పూర్వాభ్యాసేన తేనైవ.
నిన్నను చేసినటువంటి సత్సంగం ఈరోజు ఉపయోగపడుతుంది. మొన్నన చేసినటువంటిది. అలాగే ఈ నిమిషం అనేటువంటిది ఇట్ విల్ డిసైడ్ యూ హూ యూ ఆర్, వాట్ యూ ఆర్. అది చెప్తున్నాడన్నమాట కృష్ణుడు. సో, పూర్వాభ్యాసము తన వశమునందు లేకుండగానే యోగము వద్దనుకున్నను ఆ పూర్వజన్మకు చెందిన అభ్యాసము చేతనే హ్రియతే హ్యవసోపిస ముందు తోసుకొని పడతాడు. ఒక ప్రవాహంలో పడ్డాము. పెద్ద నదీ ప్రవాహం ఉంది. నదీ ప్రవాహానికి ఎదురు ఈదలేము. ఆ ప్రవాహంలో మనం కానీ దుమికేము అనంటే అది కొట్టుకుపోతుంది అలాగా. తీసుకుపోతుంది. అలాగే భాగవత ధర్మము, సత్సంగము, శ్రవణమన నిధిధ్యాసనము అనేటువంటి ప్రవాహంలో కానీ దూకితే మనకి అందుకని నిరంతరము సత్సంగంలోనే ఉండాలి మనం. నిరంతరము భగవత్ చింతనలో ఉండాలి. అప్పుడు మన పూర్వజన్మ దుష్కర్మలు ఎంత బలీయమైనప్పటికీ కూడా దట్ విల్ బి గెట్ వాష్డ్ ఆఫ్, రిన్స్డ్. ఎంత మురికి గుడ్డైనా కూడా ఆ మురికి క్లాత్ ఉంటుంది. కానీ దాన్ని ఎప్పుడైతే దాని డిటర్జెంట్ భగవన్నామము అనేటువంటి డిటర్జెంట్, భగవత్ సాన్నిధ్యము అనేటువంటి ధ్యానము ఎప్పుడైతే దాంట్లో వేసి ఉతికేమో అది స్వచ్ఛంగా తయారవుతుంది. ఆ మురికంతా కూడా పోతుంది. దాని ప్రమేయం లేకుండానే. కాకపోతే ఏంటంటే వి షుడ్ టేక్ ద ఎఫర్ట్ టు డూప్. దాంట్లో మునగాలి. ఆ భగవత్ సాన్నిధ్యంలో మునగాలి. భగవద్ భక్తిలో మునగాలి. అప్పుడు మునిగినప్పుడు పూర్వాభ్యాసతేనేవ ప్రియతే అవసోపి సహా. యోగం వద్దనన్ను నాకు మనం కాకపోతే ఏంటంటే ఆ ఎఫర్టే కొన్నిసార్లు చేయనివ్వదు. ఆ మనస్సులో ఉండేటువంటి అనేకమైనటువంటి సంస్కారాలు ఏం జాయిన్ అవుతాంలే బద్ధకము, ఆలస్యము, నిద్ర, అజ్ఞానము, అచేతనత్వము ఇలాంటివన్నీ కూడా ఏ అసలు రానివ్వనే దాని దగ్గరికి దరిచేరనివ్వదు. అందువల్ల స్వల్పమప్యస్య ధర్మస్య. ఈ ధర్మం అనేటువంటిది కొంచెం మాత్రమేనను. కొంచెమైనా ఆ లోపల ఆ సంస్కారాల్ని ఎప్పుడైతే మనం మార్పు చేసుకోవడం మొదలెడతామో త్రూ దట్ లిటిల్ ఎఫర్ట్ దట్స్ అగైన్ త్రూ గ్రేస్ ఆఫ్ లార్డ్. అందుకని ఎప్పుడు కూడా మనము ఆ నిత్యము ఆ స్మరణ యందు ఉండాలి దాంట్లో. అప్పుడు ఇంకా చెప్తున్నారు. సో, ఆ పూర్వాభ్యాసేన తేనేవ హిరియతే అవసోపితః. యోగ సాధనలో ముందుకు పూర్వజన్మలో చేయబడినటువంటి యోగాభ్యాసం ఏదైతే కలదో అది పూర్వాభ్యాసం. పూర్వజన్మలో చేయబడినటువంటి యోగాభ్యాసం. పూర్వజన్మ గురించి పోనీ మనకు తెలియకపోయినా మనము ఇప్పుడు ఏదైతే ఆచరిస్తున్నామో, గత కొన్ని సంవత్సరాలుగా మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో, ఆ ప్రాక్టీస్ విల్ టేక్ అస్ ఫార్వర్డ్ అని చెప్తున్నారు. ఇంకా యోగాభ్యాసం యొక్క సంస్కారం కంటే కాకపోతే ఏమవుతుందంటే, యోగాభ్యాసం యొక్క సంస్కారం కంటే మరింత బలీయమైనటువంటి అధర్మము, కామనా ప్రేరితము మొదలైన కర్మను చేయకున్నచో గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్తున్నారంటే ఇక్కడ, యోగాభ్యాసం యొక్క సంస్కారము కంటే మరింత బలీయమైనటువంటి అధర్మము, కామనా ప్రేరితము మొదలైన కర్మను చేయకున్నచే అప్పుడు యోగాభ్యాసము నుంచి పుట్టిన సంస్కారముచే ముందుకు కొనికోపడును. ఇప్పుడు ఎంత పవర్‌ఫుల్ ప్రవాహం ఉన్నప్పటికీ కూడా, మనకి ఒక పవర్‌ఫుల్ ఇంజిన్ ఉండేటువంటి మోటార్ కార్ ఉంటే, పవర్‌ఫుల్ ఇంజిన్ అంటే అది అహంకారం. ఈ అహంకారాన్ని ఏంటి ఎందుకు సాధన చేయాలి? ఏమి ఈ సాధనేనా ముఖ్యము? ఆ ధ్యానం ఏమిటి? అసలు యోగాభ్యాసం అనవసరం. ఎవడు 3 జన్మలెత్తాలి? అని కొంతమంది మెకానికల్‌గా ఎవరైతే అంటే ఆ భగవత్ చింతన లేనటువంటి వాళ్ళు, దుష్ట సాంగత్యము కలిగినటువంటి వాళ్ళు, ఏమి పెట్టాలి ఎఫర్ట్ అనేటువంటిది అంటే దే డోంట్ రియలైజ్. దే డోంట్ రియలైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది సాధన. ఎందుకు అనంటే యోగాభ్యాసం కంటే బలీయమైనటువంటి కామనా సంస్కారాలుంటాయి. ఆ కామనలు, ఆ కోరికలు, సంసారము పట్ల వ్యామోహము అనేటువంటి బలీయమైనటువంటి సంస్కారాలుంటే ఎంత యోగవాసన కూడా ఏమి చేయలేదు. అందువల్ల యోగాభ్యాసమునకు, ఇలాంటి యోగమునకు ముఖ్యమైనటువంటిది ఏమిటి అనంటే అభ్యాస వైరాగ్యము అనేటువంటి సంయమనము. 3 చెప్పారు. 3 ఉపాయాలు. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకే చాలా స్పష్టంగా చెప్తున్నారు. అభ్యాస వైరాగ్య సంయమనము. స్వ అది ఈ కొంచెం కొంచెం, కొంచెం కొంచెమేనా స్వ అది చెయ్యకపోతే దిస్ యోగా విల్ గెట్ లాస్ట్. ఇట్ విల్ గెట్ లాస్ట్. మళ్ళీ ఎప్పుడో జన్మలు, మళ్ళీ అనేకమైనటువంటి జన్మల తర్వాత విసిగిపోయి, ఈ సంసారం పట్ల వ్యామోహంలో
ఏంటిది? ఎందుకింత బాధలు పడుతున్నాను అనేది, ఎందుకింత దుఃఖం అనుభవిస్తున్నాను అని కొంత ఎప్పుడైనా వివేకము జనయిస్తే, వివేకం వస్తే అప్పుడు మళ్ళీ మనం యోగం వైపు తిరుగుతాం. విల్ టర్న్ టువర్డ్స్ దట్ ఈశ్వర. భగవంతుని వైపు తిరుగుతాం అన్నమాట. ముందుకు యోగ సంస్కారము కంటే బలీయమైన అధర్మము చేయబడినచే దానితే యోగము నుండి పుట్టిన సంస్కారము కూడా తిరస్కరించబడి తీరును. అందువల్ల కాషియస్‌గా ఉండాలి. జాగరూకత. ఇప్పుడు వాచ్‌మెన్ తిరుగుతూ ఉంటాడు. మనకి ఇదివరకు గోర్ఖాలు తిరుగుతూ ఉండారు. జాగ్రతే రహో, రాత్రి మనం పడుకున్నప్పుడు ఆ కాలనీలో తిరుగుతూ ఉంటాడు. జాగ్రతే రహో, జాగ్రతే రహో అంటే మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. సో, ఇది మనం నిరంతరము లోపల చింతన చేస్తూ ఉండాలి. యామ్ ఐ టువర్డ్స్ గాడ్? యామ్ ఐ టువర్డ్స్ అండర్‌స్టాండింగ్ వాట్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్? యామ్ ఐ హావ్ ద డిస్క్రిమినేషన్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ వాట్ ఈజ్ పెర్మనెంట్? అండ్ వాట్ ఈస్ దట్ ఆత్మ, అనాత్మ భేదము మనకు తెలుస్తున్నదా? ధర్మ, అధర్మాల విచక్షణ మనకు ఉన్నాదా? అది నిజమైనటువంటి జ్ఞానం. ఆ నిజమైనటువంటి జ్ఞానము, సంస్కారములు మనకు అబ్బుతున్నాయా అని జాగ్రతే రహో! యూ షుడ్ బి వాచ్‌ఫుల్. కానీ ఇంకా చెప్తున్నారు. కానీ ఎప్పుడు భగవంతుడు వదిలిపెట్టడు. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఆత్మే అయ్యున్నాము. ఎంతకాలం ఉంటుంది బొరికి? నీరు ఎల్లప్పుడూ కూడా మలినం ఉండదు. యాజ్ ఇట్ గోస్ ఇన్ సముద్రంలో కలిసిపోతుంది. ఎంత మలినం నీరైనా సముద్రంలో కలిసిపోయినప్పుడు అలా ప్రవహించి, ప్రవహించి, కురివించి అన్‌లెస్ యూ బికమ్ స్టాగ్నేటెడ్ నదీ ప్రవాహం కూడా ఎంత కలుషితమైన సముద్రంలోకి చేరిపోతుంది. సముద్రంలో చేరిపోయినటువంటి నీరు మళ్ళీ సూర్యుడి వల్ల మళ్ళీ స్వచ్ఛమైనటువంటి జలంగా, ఆ వేడి తగిలి మళ్ళీ అది మేఘంగా వచ్చి మళ్ళీ స్వచ్ఛమైనటువంటి నీరుగా మారిపోతుంది. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి ఆత్మ ఎప్పుడూ కూడా కలుషితం కాలేదు. ఇట్ ఈస్ ఎవర్ ప్యూర్. సీమ్స్ టు బి టెంపరరీలీ కంటామినేటెడ్. కానీ ఎప్పుడైతే ఆ అధర్మం క్షయము కాగానే, ఇప్పుడు రావణాసురుడు అత్యంతమైనటువంటి అధర్ముడు. కానీ భగవాన్, ఈశ్వరుడు కృపా కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన్ని కూడా రక్షిస్తాడు. ఆయన కూడా చంపుతాడు. అంటే అధర్మం అనేటువంటిది ఎప్పటికైనా నాశనం కాక తప్పదు. ఇట్ విల్ నాట్ బి పెర్మనెంట్. అందువల్ల మనం బెంగ పెట్టుకోకూడదు. బట్ ఎర్లీ ద బెటర్. ఎందుకంటే అధర్మముతోని వాటితోని ఉన్నప్పుడు దుఃఖము, సంసారం అంటే మనం చూస్తూనే ఉన్నాం. సంసారం అంటే ప్రతిరోజు భయమే, ప్రతిరోజు బెంగే. అయ్యో! ఏమైపోతుందో అనేటువంటి బెదురు, బెంగ. ఈ బెంగ, బెదురుని ఎంత త్వరగా మనం రిలీజ్ అయితే అంత త్వరగా విల్ బి హ్యాపీ. ఆనంద స్వరూపమే నాది. ఆ ఆనంద స్వరూపంలో ఉండగలుగుతాము. అది చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ అధర్మము క్షయము కాగానే యోగము నుండి పుట్టిన సంస్కారము తనంత తానుగా కార్యమును ఆరంభించును. పూర్వాభ్యాసేన తేనేవ హ్రియతే అవసోపిస. తోసిపోయబడినటువంటి వాడి వలె తన వశమునందు లేకుండానే నిన్ను ముందుకు కొనిపోబడును. అది చెప్తున్నారు. యోగ భ్రష్టుని యోగాభ్యాసమునతో ముందుకు కొనిపోవను. యోగ భ్రష్టుని. అందువల్ల అన్ని భ్రష్టత్వాల కంటే ఉత్తమమైనటువంటి భ్రష్టత్వం ఏమిటంటే యోగ భ్రష్టత్వం. యోగ సిద్ధి లేకపోయినా యోగాన్ని మాత్రం మనం ఆచరించమన్నారు. యోగ సంస్కారము ప్రకటము కాకుండా చాలా కాలము దాగి ఉన్నను దానికి నాశనము లేదు అని అర్థము. దానికి నాశనం లేదు. అందువల్ల వి షుడ్ ఆల్ స్ట్రైవ్ టు బికమ్ యోగీస్. ఇంకా కృష్ణుడు తర్వాత చెప్పబోతున్నాడు. యోగం తాలూకా ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని చెప్తున్నారు. ఇంకా తర్వాత చెప్పేటువంటిది ఇంకా అద్భుతమైనటువంటి విజ్ఞాతురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. ఈ జిజ్ఞాస ఉంటే చాలు. జిజ్ఞాసుహు అని అంటే ఏంటి? తెలియగోరువాడు. అసలేంటండి? వి షుడ్ హావ్ ఏ స్మాల్ ఇన్క్విజిటివ్‌నెస్ టువర్డ్స్ దిస్ యోగా. ఏంటండి ఆత్మ సంయమ యోగం? ఏంటండి ధ్యానం అంటే ఏంటండి? నేనేదో కర్మలో చిక్కుకొని ఉంటాం. మనకి కర్మ శ్రద్ధ అనేటువంటిది చాలా ఉంటుంది. మనకి పుట్టుకతోనే ఎందుకంటే నైగక్షి క్షణమపి జాతిష్ఠ్యంతే కర్మకృత్. కార్యతే అవసః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణే అన్నాడు. అంటే కర్మ చేయడం అనేటువంటిది సహజ సిద్ధం. స్వభావం. ఏంటి కర్మ? ఏదో పొద్దున్న లేస్తే ఆకలేస్తుంది. ఆకలేస్తే అన్నం కావాలి. అన్నం కావాలి అనంటే మనం ఏదో పని జేయాలి. పని జేయాలంటే మనం ఏదో కర్మల్లో నిమగ్నమై ఉంటాము. ఎలాంటి కర్మలు? కామ్య కర్మల్లో చిక్కుకొని ఉంటాము. ఈ కామ్య కర్మలంటే ధన సంపాదన, కీర్తి వృద్ధి, లేతే ఇంకా కావాలంటే స్వర్గ ప్రాప్తి, అగ్నిష్టోమాది హోమాలు, యజ్ఞ యాగాదులు ఇవన్నీ కూడా కర్మల కిందొస్తాయి.
కానీ ఈ కర్మలకు సరైనటువంటి గమ్యం ఏమిటి? కర్మ అనేటువంటిది ఎప్పుడైతే కర్మ యోగం అవుతుందో, అప్పుడు ఏమవుతుంది అంటే మనం చాలా చెప్పుకున్న అంతఃకరణం అనేటువంటి శుద్ధవుతుంది. కర్మ అనేటువంటిది కేవలము అంతఃకరణం అంటే మనస్సు, శరీరము, ఇంద్రియాలు వాటిలో ఉండేటువంటి కల్మషాలు తొలగించడానికే ఆ కర్మ. కానీ అది ఇట్ షుడ్ లీడ్ టు జ్ఞాన. ఇట్ షుడ్ లీడ్ టు దట్ జ్ఞానము అనంటే మోక్ష ప్రాప్తి లేదా ఆత్మ ప్రాప్తి, ఆత్మసిద్ధి. దాని గురించే మొత్తమంతా కూడా భగవంతుడంతా కూడా ఈ అధ్యాయంలో దాని గురించి చెప్పుకున్నాడు. మనం మొట్టమొదటి నుంచి చూస్తే సాంఖ్యం చెప్పాడు. సాంఖ్యం చెప్తే అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం గురించి బోధ చేశారు. తర్వాత కాకపోతే అది అర్థం కాలేదు మనకి. అందుకని మళ్ళీ కర్మయోగం గురించి చెప్పాడు. కర్మ యోగంగా ఎలా చేయమన్నట్టు చెప్పారు. యజ్ఞభావము, యజ్ఞ కర్మల గురించి చెప్పారు. ఆ యజ్ఞ భావాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యజ్ఞమే జ్ఞానముగా ఎలా మర్చుకోవాలో 4 అధ్యాయంలో జ్ఞానం గురించి చెప్పారు. ఈ జ్ఞానమే కాస్త కర్మ సన్యాసం అవుతుంది. కర్మ సన్యాసము అనంటే కర్మ అనేటువంటిది లేనే లేదసలు. నా కర్తృత్వం కర్మాణి లోకస్య సృజతి ప్రభు అన్నాడు. కర్తవ్యము, కర్మ అనేటువంటిది లేనే లేదసలు. అసంగము, కర్మ లేనే లేదు అనేటువంటి విషయం అర్థం అవ్వాలి. ఆ కర్మ లేనే లేదనేటువంటి విషయం అర్థం అవ్వడం ఎలాగో అనేటువంటిది 5 అధ్యాయాల్లో చెప్పారు. ఇప్పుడు ఆ కర్మ లేదు అనేటువంటి దాన్ని తెలుసుకొని, అప్పుడు ఏమిటి నీ ద్వారా చేయించబడుతుంది అనేటువంటిది ఇక్కడ ధ్యానము అనేటువంటి దాన్ని తీసుకొస్తున్నారు. అందుకనే దీన్ని కర్మ షట్కము అని అన్నారు. గుర్తుపెట్టుకోవాలి. 6 అధ్యాయం కర్మ షట్కాన్ని మనం పూర్తి చేసుకోబోతున్నాం. కర్మ షట్కం నుంచి భక్తి షట్కంలోకి. షట్కము అనంటే 6, 6 3 18. 18 అధ్యాయాల్లో కర్మ షట్కాన్ని ముగింపుగా మనం జ్ఞానంలో మన భక్తిలోకి ప్రవేశించబోతున్నాం. తర్వాత జ్ఞానం అంటే ఇవన్నీ కూడా అభేదమైనప్పటికీ కూడా ప్రస్ఫుటముగా ఒక పర్టిక్యులర్ సెంట్రల్ థీమ్ అనేటువంటిది కృష్ణుడు బోధిస్తున్నాడు. అన్ని అధ్యాయాల్లోని అల్టిమేట్‌గా పరమాత్మ జ్ఞానము, పరమాత్మను పొందడం అనేటువంటి దాన్ని ఎంఫసైజ్ చేశారు. కానీ దీంట్లో ఒక పర్టిక్యులర్‌గా హి ఈస్ టేకింగ్ అస్ గ్రాడ్యుయల్లీ టువర్డ్స్ దట్ స్టేట్ ఆఫ్ రియలైజేషన్. ఆత్మనిష్ట వైపు తీసుకెళ్తున్నారు. ఇది మనం పట్టుకోగలగాలి. అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ జిజ్ఞాసురపి యోగస్య. కొంచెము జిజ్ఞాస ఉంటే చాలు. తెలుసుకోవాలి అనేటువంటి కొంచెమైనటువంటి ఆ తృష్ణ జిజ్ఞాసురపి యోగస్య. ఆ జిజ్ఞాసు అంటే తెలియకోరువాడు. అంటే ఇక్కడ పరిపూర్ణంగా ఇంకా జ్ఞానం గురించి చెప్పలేదు. కానీ ఇక్కడ జ్ఞాని అని అనలేదు. జ్ఞాని అనంటే జ్ఞానీతాత్మైవమేమతం అన్నాడు. అంటే జ్ఞాని అంటే ఎవరైతే నాకు పరమాత్మకు నేను ఆత్మస్వరూపాన్ని ఆత్మకు, ఆ పరమాత్మకు, బ్రహ్మమునకు అభేదము అనేటువంటిది తెలుసుకొని దాని యందు నిష్ణాతుడైపోయినటువంటి వాడు ఓకే. వాడెలాగూ శబ్ద బ్రహ్మమును, వేదమును దాటి ఎళ్ళిపోతాడు. అది చూద్దాం. అది చాలా ఇంపార్టెంట్ ఫ్రేజ్ అది. కానీ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. శబ్ద బ్రహ్మం అంటే ఏంటండి? శబ్ద బ్రహ్మము అనంటే ఈ వేదము అని జెప్పారు. వేదము అని జెప్పారు. ఏంటి వేదం? వేదాన్ని కూడా దాటి ఎళ్ళిపోతాడంటే అర్థం ఏంటండి? వేదము అనంటే అంతకు ముందు శ్లోకంలోనే పరమాత్మ ఏం చెప్పాడంటే, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున అన్నాడు. అంటే వేదం ఏం చెప్తుంది అంటే మొట్టమొదట కానీ చూస్తే వేదము అనేకమైనటువంటి మంత్రముల తాలూకా సంహిత. వేద సంహిత అన్నారు. 4 వేదాలు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ వేదముల్లో అనేకమైనటువంటి కర్మకాండల గురించి చెప్పారు. ఆ కర్మకాండ అంటే ఏంటి? కర్మ శ్రద్ధ. ఈ వేదంలో పఠించడము, ఈ వేదంలో ఈ యజ్ఞం చేయడము, ఈ యాగం చేయడము, అగ్నిష్టోమాది హోమాలు చేయడము, రాజసూయోగం చేయడము, తపస్సు చేయడము, పుత్రకామేష్టి యాగం చేయడము, లేతే అనేకమైనటువంటి కామ్య కర్మల గురించి వేదమంతా చెప్తున్నది. త్రైగుణ్య విషయ వేద. త్రైగుణ్య 3 గుణాల గురించి చెప్తున్నది. వేదం గురించి. మనకి వేద రహస్యం అంతా కూడా తెలియపోయినప్పటికీ కూడా బ్రాడ్‌గా ఇఫ్ వి అండర్‌స్టాండ్ ది ఎంటైర్ వేద టాక్స్ అబౌట్ రజోగుణం ఏంటి, తమో గుణం ఏంటి, సత్వగుణం ఏంటి, ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి అనేకమైనటువంటి ఆ యజ్ఞములు, యజ్ఞ తాలూకా ఫలితాలు వాటన్నిటిని అంటే కామ్య కర్మల గురించి చెప్తున్నది. ఈ కర్మలన్నీ కూడా భగవదర్పితంగా కూడా చేయమని చెప్తున్నది. అంటే అనేకమైనటువంటి 3 గుణాల గురించి కూడా చెప్తున్నది. కానీ కృష్ణుడు కూడా ఏం చెప్పాడు అంతకు ముందు శ్లోకంలో త్రైగుణ్య విషయ వేద. 3 గుణాల గురించి వేదం చెప్తుంది. నిస్త్రైగుణ్యం బట్ యూ హావ్ టు బికమ్ ఎ గుణాతీత. శబ్ద బ్రహ్మాది వర్తతే. దాన్ని దాటి ముందుకెళ్ళు. ఇంకొక శ్లోకంలో కూడా చెప్పాడు. యవానార్థ ఉదపానే సర్వత సంపుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత.
అంటే ఇక్కడ కృష్ణుడు ఇది రెవల్యూషన్. కృష్ణుడు చెప్పినటువంటి ఆ జ్ఞానము కానీ మనం పట్టుకోగలిగితే, ది మూమెంట్ విల్ అండర్‌స్టాండ్ ది వర్డ్స్ ఆఫ్ ది భగవాన్, వర్డ్స్ ఆఫ్ ది కృష్ణ, వి విల్ బి ఎస్టాబ్లిష్ ఇన్ దట్ స్టేట్. ఇంకా అసలు తిరిగి చూడవలసినటువంటి అవసరం లేదు. సర్వత సంపుదోదకి అంటే ఎప్పుడైతే పూర్తిగా నిండినటువంటి జలాశయం, అంటే ఇట్ వాస్ అప్ టు ద బ్రిమ్ కంప్లీట్‌గా. ఒక ఒక రిజర్వాయర్ ఉంది. రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయింది. ఇంక దాంట్లోంచి ఇంకా నీళ్లొస్తే ఉపయోగం ఏముంది? కిందకి పోవడమే తప్ప. తావాన్ సర్వేషు వేదస్. అలాగా బ్రహ్మజ్ఞానములో మునిగిపోయినటువంటి వాడికి వేదాలతో పని లేదు. వేదములు చదువుకోవడము. బట్ అలాగని వేదముల చివరి భాగం ఏమిటి? ఉపనిషత్తు. వేదముల చివర ఏం చెప్తున్నారు? ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఏంటి ప్రతిపాదిస్తున్నాయి? బ్రహ్మము గురించి ప్రతిపాదిస్తున్నాయి. బ్రహ్మ వస్తువు గురించి ప్రతిపాదిస్తున్నాయి. బ్రహ్మమే సర్వము అని చెప్తున్నారు. అంటే ఉన్న సత్యాన్ని వేదముల్లో కూడా చెప్పబడింది. కానీ ఉపనిషత్తులను వదిలిపెట్టేసి, వేదాంతాన్ని వదిలిపెట్టి, మనం కేవలము వేద రాశిని పట్టుకొని, శబ్ద రాశిని పట్టుకుంటే ఉపయోగం లేదు అని కృష్ణుడే చెప్పాడు. అందువల్ల మనకి ఆ జ్ఞానం కావాలి, ఆ విజ్డమ్, ఆ డిస్క్రిమినేషన్ కావాలి. ఆ వివేకము, విచక్షణ. ఆ విచక్షణగా మనం వేదాన్ని పట్టుకోవాలి. త్రైగుణ్య విషయ వేద అన్నట్టు. అది శబ్ద బ్రహ్మాధివర్తతే. అంటే శబ్దము రూపములో ఉన్న వేదముచే విధించబడినటువంటి కర్మల ఫలమును అతిక్రమించును. చాలా ఇంపార్టెంట్. జిజ్ఞాసురపి. చాలా కొంచెం అంటే ఏంటి? హూ యామ్ ఐ? నేనేంటి? భగవంతుడేంటి? నాకు భగవంతుడికి ఉండేటువంటి ఆహ్, ఆ రిలేషన్ ఏంటి? ఆ సత్యం ఏంటి? సత్యం పరం ధీమహి అన్నాడు భాగవతంలో కూడా వేదవ్యాసుడు. జన్మాద్యస్య యతోన్వయాది తరతశ్చార్దేష్వభిఘ్న స్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆది కవియే ముహ్యంతి అది చెప్పాడు. సత్యం పరం ధీమహి. ఆ సత్యాన్ని పట్టుకోవాలి. సత్య వస్తువు, సత్య శోధన. ఆ సత్యము. ఆ సత్యము నేనే ఉన్నాను. అహం బ్రహ్మాస్మి. ఏంటది? అదే వేదం చెప్పిందే అహం బ్రహ్మాస్మి. ప్రజ్ఞానం బ్రహ్మ. వేదంలో చెప్పబడినటువంటిదే. కానీ అది వదిలిపెట్టేసి కర్మకాండలు అనేటువంటి వాడు పట్టుకుంటే మనకి వి కెనాట్ ట్రాన్సెండ్ దట్. కానీ ఇక్కడ చెప్తున్నది అంటే యోగము తాలూకా విశిష్టత. ఈ ఆత్మయోగము లేదా ధ్యాన యోగము తాలూకా అది ఇది ఈజ్ ఎస్టాబ్లిషింగ్. జిజ్ఞాసురపి యోగస్య బ్రహ్మ శబ్ద బ్రహ్మాది వర్తతే. జిజ్ఞాసువు అనంటే ఎవరు అంటే యోగము యొక్క స్వరూపమును తెలియగోరువాడు. జిజ్ఞాసు ఏంటి యోగం అంటే? యోగం అంటే కలయిక అన్నాం. యోగము అనంటే ఎవరెవరితో కలవాలి? బ్రహ్మం అంటే ఏంటి? ఆత్మస్వరూపం అంటే ఏంటి? ఆ యోగ మార్గమునందు ప్రవర్తించలేనటువంటి వాడు. జిజ్ఞాసు అనంటే యోగ మార్గమునందు ప్రవర్తిల్లాలనేటువంటి వాడు. సర్వసంగ పరిత్యాగి. యోగము అనంటే సర్వసంగ మనకి వైరాగ్యము అభ్యాసము లేకుండా మనం యోగంలోకి రానేలేము. ఆ వైరాగ్యము కొంత అభ్యాసము, వైరాగ్యము అనేటువంటిది ముఖ్యమని చెప్పారు యోగానికి. శనైరూపరమే బుద్ధ్యా ధృతిగ్రహీత ఆత్మ సంస్థం మన కృష్ణ నకించిదపి చింతయ్యే చెప్పాడు. ఎలాగా ఈ యోగాన్ని నేను అభ్యసించగలను? నేను మనస్సు అనేటువంటి చెదిరిపోతున్నది అంటే శనై కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేయి. శనై రూపరమే బుద్ధ్యా ధృతి గృహీత ఆత్మ సంస్థం మన కృత్వ నకించిదపి చింతయ్య. ఆ మనస్సుని దాని యందు ధ్యానం పెట్టు, దాన్ని పట్టుకో అని చెప్పాడు. సో అది చెప్తున్నారనమాట. సో అలాగా ఇంకా యోగం యొక్క స్వరూపం తెలిపాడు. అంటే ప్రకరణము యొక్క సామర్థ్యమును బట్టి యోగమార్థమునందు ప్రవర్తిల్లిన సర్వసంగ పరిత్యాగి అయిన యోగభ్రష్టుడనే అర్థము. అట్టి జిజ్ఞాసువు కూడా శబ్దరూపమైనటువంటి బ్రహ్మం అంటే వేదమును అంటే లక్షణచే వేదముచే విధించబడినటువంటి కర్మలను అనుష్ఠించటే కలిగే ఫలమును అతిక్రమించను. ఇంకా ఈజ్ నో మోర్ వరీడ్ అబౌట్ దట్ కర్మ ఫలము అనేటువంటిది. అప్పుడు కర్మ ఫలమును త్యాగం చేయమని కృష్ణుడు బోధించాడు. ఇంకా అసలు జిజ్ఞాసు అనేటువంటి వాడికి కర్మ ఫలముతో అసలు సంబంధమే లేదు. హి డజంట్ బాదర్. హి ఈజ్ లీస్ట్ గివ్స్ లీస్ట్ ఇంపార్టెంట్ టు దట్. నో, హి డజంట్ యాక్ట్. ఎందుకండి మనకి అత్యుష్టమైనటువంటి ధ్యానం ఉండగా ఇంకెందుకు ఈ కర్మ? అవసరం లేదు అని చెప్పి వదిలిపెట్టేస్తాడు. యోగ స్వరూపమును ఎవడైతే యోగ స్వరూపమును తెలుసుకొని దాని యందు నిష్ట కలవాడు అభ్యసించునో అట్టివాడు శబ్ద బ్రహ్మమును అతిక్రమించునని వేరే చెప్పాలా అనేటువంటిది అనమాట. సో యోగ స్వరూపమును తెలుసుకొని దాని యందు నిష్ట కలవాడు ఆ నిష్టతో ధ్యానము శ్రవణమను నిధిధ్యాసలు ఎవడైతే చేస్తాడో
వాడికి ఇంక శబ్ద బ్రహ్మం అంటే వేదము. వేదము అనంటే ఆ త్రైగుణ్యములు చెప్పేటువంటి వేదము వాటిని ఆటోమేటిక్‌గా దాటి తన యందు తాను ఆ బ్రహ్మమునందు ఎప్పుడు గూడా నిశ్చయితుడై ఉంటాడు. శబ్ద బ్రహ్మాది వర్తతే. అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. సో, ఒకసారి చెప్పుకుందాము. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోऽపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. ఏలయనగా అతడు తన వశమునందు లేనివాడుగనే యోగము వద్దనుకున్నను ఆ పూర్వజన్మకు చెందిన అభ్యాసము చేతనే ముందుకు కొనిపోబడును. యోగమును తెలియగోరువాడు అనగా జిజ్ఞాసువు కూడా శబ్ద రూపములో ఉన్న బ్రహ్మ వేదము వేదముతే విధించబడిన కర్మల ఫలమును అతిక్రమించును అని ఆ శ్లోకంలో పరమాత్మ యోగము యొక్క ఆ ఆ యోగాభ్యాసం యొక్క దాని తాలూకా బలమైనటువంటి ఆ ఫలితాన్ని గురించి మనకి ఎంఫసైజ్ చేస్తున్నారు. ఇంకా తర్వాత శ్లోకంలో ఇంకా దాన్ని ముందు తెలుసుకున్నాడు. ఇంకా యోగి ఉండుట. యోగిగా ఎందుకుండాలి? ఆ ఉండడం చాలా హితకరము అని చాలా మంచిది. హితము అనంటే మనకి శ్రేయస్సును కలుగజేసేటువంటిది అనేటువంటి విషయాన్ని ఇంకా చెప్తున్నారు. ఇంకా దానికి ఇంకా హేతువు ఇస్తున్నారు. ఒక్క క్వెషన్ అర్జునుడు అడిగాడు గాని చితగ్గొట్టేస్తున్నాడు కృష్ణుడు పట్టుకొని. అసలు యోగం అంటే దాని గురించి ఉత్కృష్టమైనటువంటి స్థితి. అసలు యోగ భ్రష్టత్వం అంటే చిన్నాభ్రమి చెదిరిపోయినటువంటి మేఘం వల్లే నేను చెదిరిపోతాను కదా! అనంటే యువర్ అండర్‌స్టాండింగ్ ఈస్ ఫండమెంటల్లీ రాంగ్. యోగము అనేటువంటిది ఎంత ఉత్కృష్టమైనటువంటిది అనేటువంటిది అద్భుతంగా కృష్ణుడు తీసుకెళ్ళి చెప్తున్నాడు. ఇంకా ప్రయత్న్యాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాంతి పరాం గతిం. ప్రయత్నాత్ యతమానస్తు యోగి సంసిద్ధ కిల్బిషః. ప్రయత్నాత్ యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. ఇంకా ఏం చెప్తున్నారు? ప్రయత్నాత్ యతమానస్తు. ఈ సాధకుడు యోగి సాధకుడు. ఎవరి యోగి? యోగము అనంటే యోగి అంటే సినిమా యోగి కాదు. యోగి అనంటే కలయిక కోసము ప్రయత్నించేటువంటి వాడు. యోగి అనంటే శ్రవణ మనన నిధిధ్యాసల యందు ఉత్కృష్టమైనటువంటి శ్రద్ధ. అన్ అన్‌డిఫరెన్షియేటెడ్ డివోషన్. కంప్లీట్‌గా మెర్జెన్స్. యోగం. వాట్ ఈస్ దిస్ యోగ? వాట్ ఈస్ దిస్ యోగ? అసలు ఏంటి కలయిక అంటే ఏంటి? అసలు జీవాత్మ పరమాత్మల అభేదం ఏమిటి? జీవాత్మ కాస్త ఎందుకిది అహంకారం అయిపోయింది? ఈ అహంకారం అసలు ఏంటి? సూక్ష్మ శరీరము నేనెందుకు అహంకారిగా ఉన్నాను? నాలో ఎందుకీ అహంకార మమకారాలు? నాలో ఏంటిది? ఎందుకీ తపన? ఎందుకీ దుఃఖము? ఏంటి రాగద్వేషాలు? వై కాంట్ ఐ ఏబుల్ టు ట్రాన్సెండ్ థిస్? When I am that ever pure, ever conscious, ever existing, that pure consciousness, why I am able to be, why I am getting contaminated? Why this affliction? Why this sorrow? Why I am like that? అని ఎప్పుడైతే ప్రయత్నాత్ యతమానస్తు ప్రయత్నాత్ అధికముగా ప్రయత్నం రోజు ప్రయత్నం. మనకి ఎక్కడో ఎక్కడో వంకాయలు ఎక్కడో బాగా దొరుకుతాయండి. బాగా అంత మంచి లేత వంకాయలు దొరికాయి మార్కెట్‌లో. అబ్బే! ఇవాళ రైతు బజార్‌కి పొద్దున్నే 6 గంటకల్లా సంచి పట్టుకొని ఎళ్ళిపోతా. ఎందుకంటే వంకాయ మెంతి కూరంటే చాలా ఇష్టం. దొరకట్లేదు అసలు అమెరికాలో ఎక్కడా కూడా. తాజా మార్ట్ అనేటువంటి మాల్‌లో పొద్దున్నే ఎవ్రి మండే కల్లా ఫ్రెష్ స్టాక్ వస్తుంది. సో, పొద్దున్నే లేవగానే మనం లేకపోయినా ఏదో ప్రయత్నపూర్వకంగా రాగానే లేపేసి బండేసుకొని ఎళ్ళిపోయి ఫ్రెష్‌గా మంచి వంకాయలు మళ్ళీ ఒక రోజు ఆగితే మళ్ళీ ఏం చేసుకుంటారు పుప్పులు దొరుకుతాయి. ఆ వంకాయలను కొనేసుకొని మెంతిగుండ తెచ్చేసుకొని బాగా వండేసుకొని శుభ్రంగా తినేసి అబ్బా! భలే మంచి ఇంత అమెరికా అయినా మంచి వంకాయ దొరికిందని చెప్పి దాని పట్ల మనకి సంసారం పట్ల అనేకమైనటువంటి ప్రయత్నం ఉంటుంది గానీ, యోగము గురించి మనకెందుకు ప్రయత్నం లేదు? పొద్దున్న లేవగానే 4 గంటలకు లేద్దాము, ధ్యానం చేద్దాము. లేతే ఇవాళ కొంచెం ప్రాణాయామం చేద్దాము. ఇంకొంచెం సేపు ధ్యానం చేద్దాము. ఏంటి అసలు ఈ ధ్యానం గురించి చెప్పారు గదా! క్రియాయోగ గురించి చెప్పారు గదా! వై కాంట్ వి పుట్ ఎన్ ఎఫర్ట్? వై కాంట్ వి డూ మోర్ జపా టుడే? వై కాంట్ వి మేక్ అవర్ సెల్వ్స్ ద సాక్షి? ఎందుకు మనసులో ఉండేటువంటి ఈ కలతల్ని ఎందుకు చూడలేకపోతున్నాను?
ప్రయత్నాది యతమానస్తు యోగి. ఎందుకు ఈ ప్రయత్నం చేయలేకపోతున్నానంటే, ఆ వాసనలు బలీయమైనటువంటి వాసనలు మనల్ని లాగేస్తున్నాయి. కానీ ఈ యోగం అనేటువంటిది ఎప్పుడైతే పట్టుకుంటామో, ప్రయత్నాత్ యతమానస్తు యోగి. యోగి అంటే శ్రవణం అనేది చేద్దాము 4 గంటలు, 6 గంటలు ఎప్పుడు కూడా అలా సత్సంగంలో ఉందాము, సత్సంగాలను విందాము, గొప్పవాళ్ళు చెప్పినటువంటి మహాత్ములు చెప్పినటువంటి వచనాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. యోగి ప్రయత్నాత్ అధికముగా ప్రయత్నం చేయుచున్నటువంటి యోగి. సంశుద్ధ కిల్బిషః శుద్ధి చేయబడినటువంటి దోషములు కలవాడే. ఎప్పుడైతే ఈ ప్రయత్నం ఉంటుందో, ఆ దోషాలన్నీ కూడా సంశుద్ధ కిల్బిషః శుద్ధి. కిల్బిషః పాపములన్నీ కూడా సంశుద్ధి శుద్ధం చేయబడతాం. ఆ లోపల ఉండేటువంటి పాపాలంటే ఆ మురికి గుడ్డని రోజు ఉతుకుతాం. కానీ మళ్ళీ డ్యూరింగ్ ఉతికి చొక్కా వేసుకుంటాం. మళ్ళీ అలా సంసారంలో తిరగగానే మళ్ళీ ఆ చుట్టూ వాతావరణంలో ఉండేటువంటి ఆ మాయ, ఆ కుళ్ళు, ఆ మలినము, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అంతా కూడా చొక్కాకు పట్టేస్తుంది. అలాగే మనస్సు పొర్లుతుంది. ఆ బురదలోని పంది శుభ్రంగా పన్నీటి స్నానం చేయించిన తర్వాత, ఆ బురదలో మళ్ళీ స్నానం చేసి చక్కగా ఫ్రెష్‌గా రాగానే మళ్ళీ వచ్చి ఆ పంది బురదలోనే దొర్లుతుంది. ఆ పందికి బురదలో దొర్లడమే దానికి ఆనందం. అలాగా ఈ దేహానికి, ఈ మనస్సుకి ఏంటంటే మళ్ళీ సంసారంలోకొచ్చి మళ్ళీ దొర్లుతుంది. ఆ! నాది, నా వాళ్ళు, రాగము, అల్లవాడు మొన్నొస్తానన్నాడు వాడు వచ్చాడు కాదే! ఎళ్లి వీడేమో నాకు ఏవో మనకి మంచి స్వీట్ చేసి పెడతాన్నది. మా ఆవిడ ఇవాళ సాయంత్రం మంచి ఇదేదో పాయసం, మంచి స్వీట్స్ అవి చేస్తానంది. పనిలో నేను పట్టించుకోవడం మానేశాను. ఇదివరకు చక్కగా వేడి వేడి కాఫీ ఇచ్చేది. ఇప్పుడు ఆ కాఫీ లేదు, ఏమీ లేదు. ఏం చేయడం మానేసి. మిరపకాయ బజ్జీలు చేసేది ఏదో మా ఆవిడ ఇదివరకు తీసుకొచ్చేది. ఆ మిరపకాయ బజ్జీ లేదు, ఏమీ లేదు. ఇలాగ సంసిద్ధ కిల్బిష అంటే మళ్ళీ మనస్సు అనేటువంటిది అలా బురదలో పొర్లడం, మళ్ళీ వాటన్నిటిని కూడా ఆ కిల్బిషాలన్నీ కూడా మళ్ళీ తగిలించుకోవడం. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ప్రయత్నాదతమానస్తు యోగి. మళ్ళీ మనం ధ్యానం చేయాలి. మళ్ళీ సత్సంగం చేయాలి. భగవద్గీత చదువుకోవాలి. శ్రవణ మన్నాదుల వల్ల మళ్ళీ మనలో ఉండేటువంటి ఆ కల్విషాలు, పాపాలన్నీ కడిగేసుకోవాలి. అప్పుడు శుద్ధమైనటువంటి అదే ప్యూర్‌గా మళ్ళీ తయారై అది. అధికముగా ప్రయత్నం చేయుచున్నటువంటి యోగి. అది దట్ ఈస్ వి దట్ 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 వాట్ వి షుడ్ బి. మనం అధికమైనటువంటి ప్రయత్నం చేస్తే, ప్రయత్నము వలన యత్నము చేయుచున్నవాడు. ప్రయత్నము వలన యత్నము. అంటే త్రూ ఎన్ ఎఫర్ట్ యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ గో టువర్డ్స్ దట్ స్టేట్ ఆఫ్ రియలైజేషన్. ప్రయత్నం ఏది? నీ ప్రయత్నం, నీ ఎఫర్ట్ ఏది? మనకి ఐఐటీ సీట్ కావాలి. ప్రయత్నం చేయాలి కదా! ప్రయత్నం చేసి ఫెయిల్ అయితే ఓకే. ప్రయత్నమే లేకపోతే ప్రయత్నమే చేయకపోతే గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే అవ్వదు. ఇఫ్ యూ టేక్ వన్ స్టెప్ గాడ్ విల్ టేక్ 10 స్టెప్స్. నువ్వు ఒక అడుగు వేస్తే భగవంతుడు పరిగెట్టుకొనొస్తాడు. అక్కడ అందులోనేగా మన ఆహ్, గజేంద్ర మోక్షంలో ఏం చెప్పారు? ఆ గజేంద్రం తన ఎఫర్ట్‌తో ఫైట్ చేసింది మొసలిని. 10,000 సంవత్సరాలు ఫైట్ చేసింది. తనను తను అలాగే మనం కూడా నేను అనేటువంటి అహంకారంతో ఫైట్ చేస్తూ ఉంటాం. నేను అనేటువంటిది. కానీ ఎప్పుడైతే సరెండర్ అయిందో, నో అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నీవే తప్ప ఇతఃపరం బెరుంగ అన్నది. నీవు తప్ప రావే వరద, కావవే వరద అనేటువంటిది అవగానే ఆయనేం చెప్తాడు అప్పుడు పరుగు పరుగున, పరుగు పరుగున వచ్చాడాయన. అక్కడి నుంచి అలవైకుంఠపురంబులో ఆవల దాపుల లోపల అంతఃపురంబు లోపల ఉండేటువంటి వాడు అక్కడ ఏది పట్టుకోడు. ఆ శంఖ చక్రాలను చేతిలో పట్టుకోడు. తన తను తా తాను తాను ఎలా ఉన్నాడో కూడా పరిగణించడు. పరిగెట్టి వచ్చి ఆ గజేంద్రుని దట్స్ ఆల్ సింబాలిక్. ఇట్స్ ఆల్ నాట్ రియల్. అలాగే ఎప్పుడైతే ఈ ప్రయత్నానిరతమానస్తు ఒక చిన్న ఎఫర్ట్ పెడితే, ఆహా! ఎన్నాళ్ళకి ఈ భక్తుడు నన్ను గుర్తించాడు. ఆయన హృదయంలో ఆ లోపల సూక్ష్మంగా అత్యంత దగ్గరగా ఉండేటువంటి వాడు. మనము కనీసం బయటికెళ్ళాలంటే కొంత ఎఫర్ట్ పెట్టాలి. తలుపు తీయాలి, కోటేసుకోవాలి, చలిలో వెళ్ళాలి, మళ్ళీ బండి స్టార్ట్ చేసుకోవాలి, రైతు బజార్‌కెళ్ళాలి, వంకాయలు అది కొంచెం దూరం కొంత ఎఫర్ట్ ఉంది. కానీ జస్ట్ లోపలికి తిరగడం ఏముంది? దీని దగ్గరగా అత్యంత ఆప్తుడుగా దగ్గరగా ఉండేటువంటి వాడు. ఆ పరబ్రహ్మ, ఆ పరమాత్మ. ఆ పరమాత్మ అత్యంత దగ్గరగా ఉండేటువంటి వాడు. నీ హృదయంలో అన్నీ ఉండి, చూస్తూ, అన్నీ నడిపిస్తూ, నువ్వు తిన్నదాన్ని జీర్ణం చేస్తూ అత్యంత దగ్గరగా ఉండేటువంటి ఆ పరబ్రహ్మ, ఆ ఆత్మను ఆహ్, ఆ ప పరమేశ్వరుడిని ఎందుకు మనం తిరగట్లేదు లోపలికి? లోపలికి తిరగట్లేదు. అది చెప్తున్నాను. అది దెబ్బలాడుతున్నాడు కృష్ణుడు అర్జునుడిని. ప్రయత్నాదతమానస్తు యోగి. నువ్వు కొంచెం ప్రయత్నం చేయి. కొంచెం ఎఫర్ట్ పెట్టు. సంసిద్ధ కిల్బిషః. ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేసావో
ప్రయత్నము వలన యత్నం చేయుచున్నవాడు. అధికముగా ప్రయత్నించేస్తున్నటువంటి వాడు. ఆ యోగ మార్గమునందు ఆ ప్రయత్నమందందుట్ల వివేక జ్ఞానము గల ధ్యానము యోగి పూర్తిగా కడిగి వేయబడినటువంటి పాపములు కలవాడగును. యోగి సంసిద్ధ కిల్బిషః, సంసిద్ధః అవన్నీ కూడా ఆ పాపములన్నీ కడిగిపెడతారు. అంటూ అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. ఆ సంస్కారముల సముదాయంచే గొప్ప సిద్ధి, చిత్తశుద్ధిని బడసిన వాడు కనుక అనేక జన్మ సంసిద్ధుడు అని చెప్పి. అనేక జన్మలు ఆల్రెడీ ఉంది. అసలు మనం ఇప్పుడు భగవద్గీత కూర్చున్నాము, చదువుతున్నాము, యోగము, ధ్యానము అనేటువంటిది కొంత చేశామనంటే అదుంది ఆల్రెడీ. ఆ లోపల అనేటువంటి సంస్కారాలున్నాయి. అది కాకపోతే మళ్ళీ అలాగా ఒక్కసారి అలా ఫ్రెష్‌గా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోతే అప్పుడు అనేక జన్మ సంసిద్ధః యాతి పరాం గతిం పొందుతాడు. ఆ పొందినటువంటి ఏమిటి పొందుతాడు? పరాం గతిం. పరమగతిని పొందును. మోక్షమును పొందును. మోక్షము అనంటే ఏంటి? ఆ! మోక్షం అంటే ఏంటండి అంటే ఏదో ఇలాగా డిప్ప పగిలిపోయి ఇక్కడి నుంచి చేతన ఎళ్ళిపోయిందండి అది మోక్షం. మోక్షము అనంటే విడివడి ఉండడం. మోక్షము అనంటే నో ఎంటాంగిల్‌మెంట్. అసలు నో బాండేజ్. ఎవర్ ఫ్రీ. ఎవర్ ఫ్రీ. ఎప్పుడు గూడా ఫ్రీగా ఉండడమే. అంటే యూ విల్ ఎస్టాబ్లిష్ ఇన్ దట్ కాన్షియస్‌నెస్. కాన్షియస్‌నెస్ అంటే ఆ చేతనలో కదలికల యందు ఆ కదలికలు యూ డోంట్ బాదర్. యూ ఆర్ ఎవర్ ఫ్రీ. వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. తిట్టేవాడు తిడుతూ ఉంటాడు, పొగిడేవాడు పొగుడుతూ ఉంటాడు. కానీ చేతనకేముంది? ఆ ఆ ఆ ఆ ఆత్మకి ఏమన్నాడాయన? అగ్ని దహింపజాలదు. నీరు తడుపజాలదు. గాలి ఎండింపజాలదు. ఇవన్నీ చదువుకున్నప్పుడు బాగానే ఉంటుంది. నశోచయతి మారుతః నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైదం క్లేదయంత్యాపో నశోచయతి హౌ డు వి అండర్‌స్టాండ్ దట్? అంటే ఇప్పుడు ఆ కాన్షియస్‌నెస్ ఆ చేతనలో మార్పు లేదుగా. చేతనని ఏమైనా అగ్ని దహిస్తుందా? చేతననేమైనా నీరు తడుపుతుందా? దట్ చేతన, దట్ కాన్షియస్‌నెస్ ఈస్ ఐ యామ్. ఐ యామ్ దట్ కాన్షియస్‌నెస్. వేర్ ఇన్ విచ్ నథింగ్ కెన్ ఎవర్ టచ్. దట్ ఈస్ ఐ యామ్. దట్ కాన్షియస్‌నెస్ ఐ యామ్. పరాం గతిం. దెన్ దట్ ఈస్ లిబరేషన్. ఆ సర్వోత్కృష్టమైనటువంటి గతి మోక్షమును పొందును అని ఈ విధముగా ధ్యాన యోగము యొక్క సర్వోత్కృష్టతను, ఆ ఉత్కృష్టమైనటువంటి ఆ ధ్యాన యోగము ద్వారా పొందేటటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితిని పరమాత్మ అద్భుతంగా ఆవిష్కరించారు. అయితే అందువల్ల ఆ యోగాన్ని, ఆ యోగముని కంక్లూడ్ చేస్తూ ఆ స్థితి యందు ఉండడము ఎందుకుండాలి అనేటువంటి దాన్ని, అసలు ఆ భగవత్ తత్వం ఏమిటి అనేటువంటి దాన్ని రాబోయే 2 వెర్సెస్‌లో కంక్లూడ్ చేయబోతున్నారు. అది నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అందువల్ల మనం అందరం కూడా ఆ ధ్యానమునందు ధ్యాన నిష్ట కలిగి, ఆ ఉత్కృష్టమైనటువంటి యోగ నిష్ట, ఆత్మ జ్ఞానము, ఆత్మస్థితి, ఆ పరమాత్మ పరబ్రహ్మముతో ఐక్యమును, ఆ స్థితిని అందరం కూడా ఎవ్వరు ఎప్పుడు ఉన్ననే ఉన్నది. దాన్ని పొందాలనేటువంటిది మనం ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇవాళ ఆపుదాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. We'll be in silence for a few minutes and then we'll close today's session. Om. 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 सोऽहम् 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 अहमस्मि अहमस्मि I am that I am that अहं ब्रह्मास्मि अहमस्मि सोऽहम् सोऽहम् सो
ఓం ఓం ఓం. జై గురు. థ్యాంక్ యూ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై గురు. గురుగారు అయ్యా నమస్తే సార్. నమస్కారం అండి. గంట అయిపోయింది. సార్ గంట ఏమైనా ఆగట్లేదు సార్. మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వండి. రైట్ సార్.